హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వెళ్ళామండి. మ్యూజియం అయితే చాలా చాలా బాగుంది. పిల్లలకి మెయిన్గా ఈ పురాతన ఈ వస్తువులు అవన్నీ చూపించడానికైతే మంచి ప్లేస్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఎవరికి ఏవి తెలియట్లేదు కాబట్టి వాళ్ళందరికీ ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనం చూపించి ఇలాంటి వాటిలోనే మనం వాళ్ళకి అప్పట్లో ఏంటి ఏ డబ్బులు వాడేవారు అని కానీ రాజుల కాలం నాటి ఇవన్నీ కూడా వస్తువులన్నింటినీ కూడా వాళ్ళకి చూపించడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. మ్యూజియం అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. అలాగే చాలా మంచిగా మెయింటైన్ అయితే చేస్తున్నారండి. సో 42 ఆర్ 49 రూమ్స్ అయితే ఉన్నాయి మొత్తం. మెయిన్గా ఏంటంటే బెల్ కోసం అని వెళ్తాం అనమాట. ఇక్కడ మనకైతే ఇలా మ్యాప్ అనేది ఉంటుందండి. దీన్ని చూసుకుని ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయన్నది చూసుకుని మనం వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఈ మ్యాప్లో క్లియర్గా దీన్ని ఎవరు ఫస్ట్ ఇచ్చేసారు అన్నది కూడా ఇలాగ ఫొటోస్ అవన్నీ కూడా ఉంటాయండి. మొత్తం మన దేశం కోసం పోరాడిన వాళ్ళ కోసం ఫొటోస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా ఎంత అంటే గ్రీనరీగా చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి ఇదైతే కనుక. అలాగే ఇంకా మనం మ్యూజియంలో పిల్లలకి ముఖ్యంగా చూపించవలసింది ఏంటంటే ఈ నాణాలు ఇవన్నీ వాళ్ళకి అప్పట్లో తెలియవు కదండి. ఇప్పుడు పిల్లలకి అప్పట్లో వాడేవారు కదా. సో వాటి గురించి అయితే మనం క్లియర్గా చెప్పచ్చు అనమాట వాళ్ళకి చూపించి. సో ఇంకా ఈ చెక్కడాలు కూడా చూసారు కదా. ఈ శిల్పకళ అయితే చాలా అంటే చాలా అందంగా చెక్కారండి. ఇంకా అలాగే బుద్ధుడి విగ్రహాలు అన్నీ కూడా చెక్కున్నాయి అనమాట. అప్పుడు వాళ్ళు వాడిన దుస్తులు కానీ ఇవన్నీ కూడా మ్యూజియంలో అయితే మనం చూడొచ్చు. పిల్లలకి మంచి మెమరీ అండి. పిల్లలకి టూరిజం ప్లేస్ కింద కూడా వీళ్ళు స్కూల్స్ వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు అనమాట. వీటిని మంచి మెమరీ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ చూసారు కదా ఎవరు దీనికోసం ఇచ్చేసారు అన్న దాని గురించి అయితే రాసి ఉన్నదనమాట అక్కడ మొత్తం కూడాను. అలాగే ఇవి చూసారా అప్పట్లో వాళ్ళు వాడిన కుర్చీలు కానీ వాళ్ళ ఇవి కానీ అన్నీ మా ఆయన అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మాతో వచ్చిన వాళ్ళకి. సో ఇదంతా కూడా చూసారు కదండి. మొత్తం అప్పట్లో ఎంత దీనిగా వాడారో చూసారు కదా. మొత్తం కలప అంతా కూడాను చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇదంతా కూడా చెక్కారనమాట మొత్తం. సో మిగతాదంతా వ్లాగ్లో చూసేయండి. ఇక్కడ ఈ వస్తువులన్నిటిని కూడా పాలరాతితో అయితే కొన్ని చెక్కినవి అయితే ఉన్నాయండి. చాలా బాగుంది. ఇక్కడ గోపురం మోడల్ కూడా ఉందన్నమాట. చూసారు కదా ఇక్కడ ఎంత పెద్ద చెస్ బోర్డ్ అయితే ఉందో. అప్పట్లో వాళ్ళు కూడా చెస్ అవన్నీ ఆడేవారు కోళ్ళు. చూసారా ఎంత పెద్దదైతే ఉందో. ఇదే ఫస్ట్ టైం చూడడం నేనైతే. చూసారు కదండి ఇక్కడ కాయిన్స్ అన్నీ కూడా ఇలాగ అంటించి అయితే ఉంటాయి. వాటి కిందన కూడా రాసి ఉంటాయి అనమాట ఏంటి అన్నది. ఓకే అండి, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.